సెప్టెంబర్ 11, 2001 ఆ రోజు అమెరికా చరిత్రలోనే కనివిని ఎరుగని ఉగ్రదాడి జరిగింది. ఈ దాడుల వెనుక ఉన్న వ్యక్తి ఒసామా. అసలు అమెరికాపై దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఒసామాకి అమెరికాని ఎందుకు టార్గెట్ అనే విషయాన్ని పార్ట్ 1లో చూసాం. అసలు ఈ అటాక్ ఒసామా ఎలా ప్లాన్ చేశాడు, అలాగే ఎలా ఈ అటాక్ జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1996లో ఒసామా ఆఫ్ఘనిస్తాన్లో మకాం వేశాడు. అక్కడి నుండి అమెరికాపై వరుసగా దాడులు మొదలుపెట్టాడు. బట్ డైరెక్ట్గా చేయలేదు. వేరే దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై, వేరే దేశాలలో ఉన్న అమెరికా సైన్యంపై, హోటల్స్పై దాడులు మొదలుపెట్టాడు. ఒసామాకి గతంలో సహాయం చేసిన వారు సహాయం చేస్తూ ఉండేవారు. అంతేకాదు పాకిస్తాన్కి చెందిన ISI కూడా ఒసామాకి ఫండింగ్ చేసేది. దీంతో ఒసామా తీవ్రవాద క్యాంపులను కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేశాడు. మరింత మందిని తీవ్రవాదులుగా తయారు చేసేవాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా అమెరికాపై డైరెక్ట్ దాడులకు కూడా ప్లాన్ చేశాడు. మొదట అమెరికాలోని 6 ఫ్లైట్స్ని హైజాక్ చేసి పేల్చేయాలని ప్లాన్ చేశాడు. దీనికోసం పక్కా ప్లానింగ్ చేశాడు. బట్ ఈ ప్లాన్ చివరి నిమిషంలో బయటపడి ఫెయిల్ అయింది. దీంతో అమెరికా కాన్సన్ట్రేషన్ కూడా ఒసామా వైపు మళ్ళింది. అమెరికా అధ్యక్షుడు ఎలాగైనా ఒసామాని పట్టుకోవాలని ఆదేశించాడు. దీంతో CIA రంగంలోకి దిగింది. అనుమానాస్పదంగా ఉన్న వారందరినీ పట్టుకోవడం మొదలుపెట్టింది CIA. వీరిలో చాలామందికి ఒసామాతో సంబంధాలున్నాయి. అమెరికాలోని చాలా చోట్ల ఒసామాకి చెందిన తీవ్రవాద సంస్థల యొక్క స్థావరాలను CIA కనిపెట్టింది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఒసామాకి చెందిన తీవ్రవాద సంస్థలను కూడా కనిపెట్టింది CIA. దీంతో అక్కడికి వెళ్ళి ఒసామాని పట్టుకోవాలని అనుకున్నారు. బట్ ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. చివరి నిమిషంలో ఒసామా తప్పించుకున్నాడు. మరోపక్క సౌదీ అరేబియా కూడా ఒసామా యొక్క ఆస్తులను సీజ్ చేసేసింది. దీంతో ఒసామా సౌదీ మొనార్కీపై, అలాగే అమెరికాపై మరింత కోపం పెంచుకున్నాడు. అప్పటి నుండి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ ద్వారా, వీడియో టేప్స్ ద్వారా అమెరికాకి వార్నింగ్లు ఇచ్చేవాడు. మిడిల్ ఈస్ట్ నుండి అమెరికా వెంటనే వెళ్ళిపోవాలని, లేకపోతే అమెరికాపై ఉగ్రదాడి చేస్తామని బెదిరించేవాడు. అప్పటిదాకా ఒసామా టార్గెట్ అమెరికా సైన్యం. బట్ అప్పటి నుండి అతని టార్గెట్ అమెరికా పౌరుల మీద కూడా వెళ్ళింది. అప్పుడే అమెరికన్ ఇంటెలిజెన్స్కి కూడా ఒక సమాచారం తెలిసింది. అదేంటంటే ఒసామా అమెరికాపై అతిపెద్ద ఉగ్రదాడి చేయాలని అనుకుంటున్నాడని. బట్ వాటిని కనిపెట్టడం CIAకి చాలా కష్టంగా మారింది. అప్పటికే చాలామంది ఒసామా మనుషులు అమెరికాలోకి ఎంటర్ అయిపోయారు. అమెరికాలో వారి పని వారు మొదలుపెట్టారు. 1996లో ఆఫ్ఘనిస్తాన్లోని ఒసామా క్యాంపులో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఒక ముఖ్యమైన వ్యక్తి ఒసామాని కలిశాడు. అతనే ఖలీద్ షైక్ మొహమ్మద్. ఇతనే 1 సంవత్సరం క్రితం అమెరికాపై అతిపెద్ద ఉగ్రదాడికి ప్లాన్ చేశాడు. బట్ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇతనికి కూడా ఒసామాలానే అమెరికా అంటే పగ. అమెరికాపై దాడి చేయడం ఇతని కల. దీంతో ఎప్పటి నుంచో అమెరికాపై దాడికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి తన కల నెరవేరాలంటే ఒసామా సహాయం కావాలని ఒసామాని కలిశాడు. ఇతను ఒసామాని కలిసి ఒక ప్లాన్ చెప్పాడు. ఆ ప్లాన్ మరేదో కాదు, 4 విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని ప్రముఖ ప్రదేశాల్లో వాటిని క్రాష్ చేయడమే. వీరి లిస్టులో ఉన్న మొదటి టార్గెట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికా యొక్క పవర్కి, అలాగే ప్రాస్పెరిటీకి గుర్తు. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ట్విన్ టవర్స్ అని కూడా అంటారు. ఇందులో 2 టవర్స్ ఉంటాయి, నార్త్ టవర్ అలాగే సౌత్ టవర్. దీంతో అమెరికా యొక్క ప్రైడ్ అలాగే పవర్ యొక్క గుర్తునే నాశనం చేయాలని వీళ్ళు అనుకున్నారు. ఇక 2వ టార్గెట్ పెంటగాన్. ఈ పెంటగాన్ అమెరికా యొక్క డిఫెన్స్ హెడ్ క్వార్టర్. ఈ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. ఇక్కడ దాడి చేసి అమెరికా సైన్యంపై దాడి చేయాలని అనుకున్నారు. ఇక 3వ టార్గెట్ కూడా వాషింగ్టన్లోనే. వాషింగ్టన్లోని ఒసామా టార్గెట్ ఏంటి అనేది కరెక్ట్గా తెలీదు. బట్ వీళ్ళ టార్గెట్ US క్యాపిటల్ లేదా వైట్ హౌస్ అయి ఉండొచ్చు. US క్యాపిటల్ అంటే మన పార్లమెంట్ లాంటిది. అలాగే వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడి భవనం. ఈ రెండిట్లో ఏదో ఒకటి వీళ్ళ టార్గెట్. ఈ మొత్తం ఆపరేషన్ చేయడానికి 4 ఫ్లైట్స్ని హైజాక్ చేయాలి. ఈ ప్లాన్ ఒసామాకు కూడా బాగా నచ్చింది. దీంతో 1996 నుండే ఈ ప్లాన్ అమలుకు అన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికోసం సౌదీ అరేబియా నుండి, ఈజిప్ట్ నుండి 20 మంది ఉగ్రవాదులను ఒసామా తెప్పించాడు. ప్రతి ఫ్లైట్కి 5 హైజాకర్స్ని సెలెక్ట్ చేశాడు. వీరితోనే ఆత్మాహుతి దాడి చేయించాలని ప్లాన్ చేశాడు. వీరందరూ వివిధ దేశాలు తిరిగి ఫ్లైట్స్ నడపడం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. 1999లో ఒసామా ఈ ప్లాన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో 2000 సంవత్సరం జనవరిలో 20 మంది హైజాకర్స్ అమెరికాలోకి ఎంటర్ అయ్యారు. వీరిలో మొహమ్మద్ అటా అనే వ్యక్తిని ఈ అటాక్కి లీడర్గా నియమించాడు ఒసామా. ఈ 20 మంది అమెరికాలో ఫ్లైట్ నడపడం, ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. వివిధ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి వివిధ రకాల విమానాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అలా ఎవరికి డౌట్ రాకుండా ఆపరేషన్ మొదలుపెట్టారు. కోడ్ నేమ్స్తో, కోడ్ లాంగ్వేజ్తో ఎప్పటికప్పుడు ఒసామాకి సమాచారం అందించేవారు. అమెరికాలోని టార్గెట్స్కి కూడా కోడ్ నేమ్స్ పెట్టారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్కి కోడ్ నేమ్ ఫ్యాకల్టీ ఆఫ్ టౌన్ ప్లానింగ్, అలాగే US క్యాపిటల్కి కోడ్ నేమ్ ఫ్యాకల్టీ ఆఫ్ లా, అలాగే పెంటగాన్కి కోడ్ నేమ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇలా కోడ్ నేమ్స్తో ఎప్పటికప్పుడు ఒసామాకి సమాచారం అందిస్తూ ఉండేవారు.
ఈ ఆపరేషన్ చేయాల్సింది అమెరికాపై. ఇది అంత ఈజీ టాస్క్ కాదు. అమెరికా ఇంటెలిజెన్స్ కళ్ళు గప్పి ఇది చేయడం చాలా కష్టం. దీంతో ఒసామా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. అయినప్పటికీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఒసామా ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడని గ్రహించింది. యుఎస్ ఇంటెలిజెన్స్ అమెరికాలో ఫ్లైట్స్ని హైజాక్ చేయడానికి ఒసామా ట్రై చేస్తున్నాడని ప్రెసిడెంట్కి కూడా రిపోర్ట్ ఇచ్చింది. అమెరికాపై అతిపెద్ద ఉగ్రదాడి జరగబోతుందని చాలా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అమెరికాని హెచ్చరించాయి. బట్ అమెరికా మాత్రం లైట్ తీసుకుంది. ఇంత పెద్ద అటాక్ జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరోపక్క అటాక్కి అంతా రెడీ అయిపోయింది. ఈ దాడికి డేట్ కూడా ఫిక్స్ అయింది. అదే సెప్టెంబర్ 11, 2001. చివరికి ఆ రోజు రానే వచ్చింది. అది సెప్టెంబర్ 11, 2001. ఆ రోజు ఉదయం అమెరికాలోని 3 ఎయిర్పోర్ట్స్కి 20 మంది హైజాకర్స్ చేరుకున్నారు. బట్ వీరి హైజాకర్స్ అన్న విషయం ఎవరికీ తెలీదు. వీరిలో 19 మంది సెక్యూరిటీ కళ్ళు గప్పి ఫ్లైట్స్లోకి ఎక్కారు. బట్ వీరిలో ఒక్కరిని ఫేక్ పాస్పోర్ట్ ఉందని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అఫీషియల్స్ ఆపేశారు. దీంతో 19 మంది హైజాకర్స్ 4 ఫ్లైట్స్ ఎక్కారు. ఆ రోజు ఉదయం బోస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 11 టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ లాస్ ఏంజల్స్ వెళ్తుంది. ఈ ఫ్లైట్లో 92 మంది ఉన్నారు. 81 మంది ప్రయాణికులు, అలాగే 11 మంది విమాన సిబ్బంది. బట్ ఫ్లైట్ టేకాఫ్ అయిన 15 నిమిషాల తర్వాత తెలిసింది ఈ 81 మంది ప్రయాణికులలో 5 తీవ్రవాదులు అలాగే హైజాకర్స్ అని. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత ఈ 5 తీవ్రవాదులు ఫ్లైట్ని హైజాక్ చేశారు. పైలట్ దగ్గర నుండి వీరి ఫ్లైట్ కంట్రోల్ని లాగేసుకున్నారు. వీరిలో ఆపరేషన్కి హెడ్ అయిన అట్టా కూడా ఉన్నాడు. ఇతను లాస్ ఏంజల్స్ వెళ్తున్న ఫ్లైట్ని న్యూయార్క్ వైపు తిప్పాడు. ఈ ఫ్లైట్ హైజాకర్స్ టార్గెట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. కొన్ని నిమిషాల తర్వాత ఈ ఫ్లైట్ వెళ్ళి వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క నార్త్ టవర్లో క్రాష్ అయింది. దీంతో పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాలేదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క నార్త్ టవర్ నుండి పెద్ద పెద్ద మంటలు, పొగలు వస్తూ ఉన్నాయి. అప్పుడే అసలు విషయం బయటకు వచ్చింది. తెలియకుండానే చాలామంది ఆ సమయంలో వీడియో తీశారు. ఈ వీడియోలో టవర్లో ఫ్లైట్ క్రాష్ అయినట్టు అర్థమైంది. వెంటనే అందరూ దీన్ని యాక్సిడెంట్ అనుకున్నారు. బట్ పైలట్కి ఇంత పెద్ద టవర్ ఎలా కనిపించలేదు అనే డౌట్ వచ్చింది. ఈ క్రాష్ జరిగింది ఉదయం 8:46. ఆ రోజు యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఫ్లోరిడాలోని ఒక స్కూల్కి టూర్కి వెళ్ళాడు. ఈ క్రాష్ జరిగిన సమయంలో ఈయన దారిలో ఉన్నాడు. దీంతో ఆయన దగ్గర ఉన్న ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ అందింది. ఆఫీసర్స్ ఈ ఇన్ఫర్మేషన్ని ప్రెసిడెంట్కి తెలియచేశారు. ఈ విషయం వినగానే ప్రెసిడెంట్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పైలట్స్కి హార్ట్ అటాక్ రావడం వల్ల ఇలా జరుగుండొచ్చు అని చెప్పారు. ఒక్కసారిగా అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. అందరూ టీవీలకు అతుక్కుపోయారు. అన్ని మీడియా ఛానల్స్ లైవ్ కవరేజ్ మొదలుపెట్టాయి. ఈ క్రాష్ జరిగిన కొన్ని నిమిషాల తర్వాత మరొక ఫ్లైట్ హైజాక్ అయిందనే విషయం యుఎస్ అఫీషియల్స్కి తెలిసింది. ఆ ఫ్లైటే యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175. హైజాకర్స్ ఈ ఫ్లైట్ని కూడా న్యూయార్క్ వైపు తిప్పి వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క సౌత్ టవర్లో క్రాష్ చేశారు. నార్త్ టవర్లో క్రాష్ జరిగిన 17 నిమిషాల తర్వాత ఈ సెకండ్ క్రాష్ సౌత్ టవర్లో జరిగింది. దీంతో ఒక్కసారిగా టీవీలో చూస్తున్న వారందరూ షాక్ అయ్యారు. 2 టవర్స్ నుండి పెద్ద పెద్ద మంటలు, పొగలు వస్తున్నాయి. అప్పుడే అమెరికా ఆఫీసర్స్కి అర్థమైంది ఇది యాక్సిడెంట్ కాదు, అటాక్ అని. ఆ సమయంలో ప్రెసిడెంట్ ఫ్లోరిడాలో ఆ స్కూల్లో ఒక క్లాస్ రూమ్లో ఉన్నాడు. అప్పుడే ప్రెసిడెంట్ దగ్గర ఉన్న ఆఫీసర్ ఒకరు వెళ్ళి ప్రెసిడెంట్తో అమెరికా ఈజ్ అండర్ అటాక్ అని చెప్పాడు. బట్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వెంటనే రెస్పాండ్ అవ్వకుండా ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాడు. తర్వాత 7 నిమిషాల వరకు ప్రెసిడెంట్ ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాడు. 7 నిమిషాల తర్వాత ప్రెసిడెంట్ బయటకు వచ్చాడు. బట్ ఈ 7 నిమిషాలలో అమెరికాపై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. 7 నిమిషాల వరకు ప్రెసిడెంట్ ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సెకండ్ క్రాష్ జరిగిన కొన్ని నిమిషాల తర్వాత మరో 2 ఫ్లైట్స్ కూడా హైజాక్ అయ్యాయి అనే విషయం తెలిసింది. ఇది ఒక్కసారిగా ప్రపంచం మొత్తాన్ని షాక్లోకి నెట్టేసింది. ఈ రకంగా 4 విమానాలు హైజాక్ కావటం, అలాగే ఇంత పెద్ద ఉగ్రదాడి అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. ఆ మరో 2 ఫ్లైట్స్, ఒకటి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77. ఈ ఫ్లైట్ వాషింగ్టన్ నుండి లాస్ ఏంజల్స్ వెళ్తుంది. ఇందులో కూడా 5 హైజాకర్స్ ఉన్నారు. ఇక మరొక ఫ్లైట్ యుఎస్ ఎయిర్వేస్ ఫ్లైట్ 93. ఈ ఫ్లైట్ న్యూజెర్సీ నుండి కాలిఫోర్నియా వెళ్తుంది. ఈ ఫ్లైట్లో 4 హైజాకర్స్ ఉన్నారు. హైజాకర్స్ ఈ 2 ఫ్లైట్స్ని కూడా కంట్రోల్లోకి తీసుకొని ఫ్లైట్స్ని వెనక్కి తిప్పారు. ఈ 2 ఫ్లైట్స్ని వాషింగ్టన్ డీసీ వైపు తిప్పారు. ఫ్లైట్ 77 యొక్క టార్గెట్ పెంటగాన్, అలాగే 93 యొక్క టార్గెట్ యుఎస్ క్యాపిటల్ లేదా వైట్ హౌస్. కొన్ని నిమిషాల తర్వాత ఫ్లైట్ 77 పెంటగాన్లో క్రాష్ అయింది. దీంతో అమెరికాలో 3వ క్రాష్ జరిగింది. ఈ 3వ క్రాష్ జరిగిన వెంటనే యుఎస్ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని షట్ డౌన్ చేశారు. గాల్లో ఉన్న అన్ని ఫ్లైట్స్ని వెంటనే ల్యాండ్ చేయాలని పైలట్స్కి ఆర్డర్స్ ఇచ్చారు. ఈ 3వ క్రాష్ జరిగింది 9:37. ఈ క్రాష్ వల్ల పెంటగాన్ యొక్క కొంత భాగం బాగా డ్యామేజ్ అయింది. అలా కొన్ని నిమిషాల తర్వాత సెకండ్ క్రాష్ వల్ల ఏరోప్లేన్ ఫ్యూయల్ వల్ల భారీగా మంటలు మొదలయ్యాయి. దీంతో సౌత్ టవర్ బాగా డ్యామేజ్ అయ్యి బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ దెబ్బతినింది. దీంతో 9:59 ఒక్కసారిగా ఈ టవర్ మొత్తం కూలిపోయింది. 2 టవర్స్లో సౌత్ టవర్ కూలిపోయింది.
ఈ సమయంలో అందరూ ఆలోచించింది హైజాక్ అయిన 4వ ఫ్లైట్ గురించి. హైజాక్ అయిన 4వ ఫ్లైట్ యునైటెడ్ ఎయిర్వేస్ ఫ్లైట్ 93. ఈ ఫ్లైట్ ఎటు వెళ్ళి క్రాష్ అవుతుందో అని అందరిలో భయం మొదలైంది. ఈ ఫ్లైట్ వాషింగ్టన్ వైపు వెళ్తూ ఉంది. ఆ సమయంలో ఫ్లైట్లోని కొందరు ప్రయాణికులు వారి మొబైల్స్ని ఆన్ చేశారు. వెంటనే వారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఫోన్ కాల్స్, మెసేజెస్ రావడం మొదలైంది. వాళ్ళు అమెరికాలో ఏం జరుగుతుందో ఫ్లైట్లోని ప్రయాణికులకు చెప్పారు. దీంతో వీరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బట్ అప్పుడే వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ప్రయాణిస్తున్న ఫ్లైట్ కూడా ఆల్రెడీ హైజాక్ అయిందని. మిగతా ఫ్లైట్స్ లానే ఈ ఫ్లైట్ కూడా క్రాష్ అవ్వబోతుంది. బట్ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. మిగతా ఫ్లైట్ ప్యాసింజర్స్ లాగా సైలెంట్గా కూర్చుంటే ఈ ఫ్లైట్ కూడా క్రాష్ అయిపోతుంది. బట్ ఈ ఫ్లైట్ ప్యాసింజర్స్ అలా చేయలేదు. ఫ్లైట్ ప్యాసింజర్స్ ముందుకు వచ్చి హైజాకర్స్తో పోరాటం చేశారు. దీంతో ఫ్లైట్ ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎక్కడ ఎక్కువ సమాచారం లేదు. బట్ కొన్ని నిమిషాల తర్వాత ఈ ఫ్లైట్ కూడా ఒక ఫీల్డ్లో క్రాష్ అయింది. దీంతో 4వ క్రాష్ కూడా జరిగింది. తీవ్రవాదులు అనుకున్నట్లు ఈ ఫ్లైట్ వాషింగ్టన్ డీసీ దాకా వెళ్ళలేదు. అయినప్పటికీ ఈ ఫ్లైట్ కూడా క్రాష్ అయిపోయింది. దీంతో హైజాక్ అయిన 4 ఫ్లైట్స్ క్రాష్ అయ్యాయి. ప్యాసింజర్స్ పోరాడడం వల్ల ఫ్లైట్ ఏ బిల్డింగ్లో క్రాష్ అవ్వలేదు. దీంతో ప్యాసింజర్స్ బిల్డింగ్లో ఉన్న చాలామంది ప్రాణాలను కాపాడారనే చెప్పొచ్చు. బట్ ఈ ఫ్లైట్లోని ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. సరిగ్గా 10:28 వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క నార్త్ టవర్ కూడా కూలిపోయింది. దీంతో గంటల్లోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ నేలమట్టమైంది. ఈ 4 ప్లేన్ క్రాషెస్లో అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్లో, పెంటగాన్లో చాలామంది చనిపోయారు. అంతేకాదు ఎంతోమంది రెస్క్యూ ఆఫీసర్స్, ఫైర్ ఫైటర్స్ కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్లోకి ఇతరులను కాపాడటానికి వెళ్ళి టవర్ స్కూల్పై చనిపోయారు. మొత్తం ఈ దాడి వల్ల సుమారు 3,000 మంది దాకా చనిపోయారు. 6,000 మంది దాకా గాయపడ్డారు. ఈ దాడుల తర్వాత అమెరికా అనుమానించింది ఒసామాని. బట్ ఒసామా మాత్రం నాకేం తెలియదు అని స్టేట్మెంట్స్ రిలీజ్ చేశాడు. బట్ 3 సంవత్సరాల తర్వాత 2004లో అమెరికా ఎలక్షన్స్ అప్పుడు ఒసామాకి చెందిన ఒక వీడియో టేప్ బయటకు వచ్చింది. ఈ టేప్లో ఒసామా తానే ఈ దాడులకు పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. అమెరికా మిడిల్ ఈస్ట్లో ఇంటర్ఫీర్ అవుతుందనే ఈ అటాక్స్ చేశానని ఆ టేప్లో ఉంది. వీటితో పాటు ఇంకా చాలా కారణాలు ఒసామా చెప్పాడు. బట్ ఆ కారణాల వల్ల 3,000 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీయటం ఒక దుర్మార్గపు చర్య. ఈ దాడులు కేవలం అమెరికాపై మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. ఈ దాడుల వల్ల ప్రపంచం ఎలా ఇంపాక్ట్ అయింది, ఈ దాడుల తర్వాత ఏం జరిగింది, అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై ఎందుకు యుద్ధం చేసింది, ఈ విషయాలన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు.